హలో అండి. అందరికీ నమస్కారం. మోడీ గారు జీఎస్టీ తీసుకురాకముందు మన దేశంలో రకరకాల ట్యాక్స్ విధానాలుండేయి. స్టేట్ ట్యాక్స్ అని, సెంటర్ ట్యాక్స్ అని, ఈ స్టేట్ ట్యాక్సు, సెంటర్ ట్యాక్స్‌లో కూడా రకరకాల ట్యాక్స్‌లుండేయి. వీటన్నిటిని కలగలుపుతూ మోడీ గారు జీఎస్టీ తీసుకొచ్చారు. ఒకే దేశం, ఒకే పన్ను విధానం అంటూ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ తీసుకొచ్చారు. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, సహజంగా ట్యాక్స్ అనేది ఒకటే ఇప్పుడు మన దేశంలో. కొన్ని వస్తువులకు మాత్రమే జీఎస్టీ మినహాయింపు ఉంది తప్ప, మిగతా దాదాపుగా మన దేశంలో అన్ని ఉత్పత్తులను, అన్ని వస్తువులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చారు. ఎక్సెప్ట్ కొన్ని థింగ్స్ మాత్రమే డిఫరెంట్‌గా ఉన్నాయి. పెట్రోల్, డీజిలు ఇవి. సరే అది పక్కన పెడితే ఇప్పుడు మనం హోటల్‌కెళ్ళామనుకోండి, జీఎస్టీ అనేది ఒకటుంటది. కానీ ఇప్పుడు జీఎస్టీతో పాటు గ్యాస్ ట్యాక్స్ అని ఏస్తున్నారు. నిజానికి ఇది అఫీషియల్ కాదు. అనఫీషియల్‌గా వేస్తున్నారు. మీరు రూ. 40 పెట్టి ఒక ప్లేట్ టిఫిన్ తిన్నారనుకోండి, అదనంగా రూ. 20 కట్టి రావాలి. రూ. 60. ఏంటి రూ. 20 ఎందుకు అదనంగా కట్టారంటే గ్యాస్ ట్యాక్స్. ఏంటి గ్యాస్ ట్యాక్స్ అంటే, మన దేశంలో కమర్షియల్ గ్యాస్‌కి కొరతొచ్చిన తర్వాత రెస్టారెంట్స్, హోటల్స్ దాదాపుగా బ్లాక్‌లో కొంటున్నాయి గ్యాస్‌ని. సరే బ్లాక్‌లో కొంటున్నాయి. 1800 విలువ చేసే సిలిండర్‌ని 4000 పెట్టుకుంటున్నాయి. మరి నష్టం కదా హోటల్ నడిపే వాళ్ళకి. అది కస్టమర్ నుంచి వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ఒక విషయం ఏందంటే, రూ. 40 ప్లేట్ టిఫిన్ ఏదో ఒక ఇడ్లీయో, పూరియో ప్లేట్ టిఫిన్ రూ. 40. అదే సింగిల్ తీసుకున్నాం అనుకోండి, అంటే సింగిల్ పూరియో ప్లేట్ ఇడ్లీ అంటే 4 ఇడ్లీ వస్తాయి కదా! 2 ఇడ్లీనో తీసుకున్నారనుకోండి, మామూలుగా ఎంత రూ. 20 కాస్ట్ చేయాలి. కానీ రూ. 20కి ప్లస్ రూ. 20. మీరు ప్లేట్ తిన్నా రూ. 20 అదనంగా కట్టాల్సిందే. సింగిల్ ప్లేట్ తీసుకున్న రూ. 20 విలువైనటువంటి టిఫిన్ తీసుకున్నా సరే ఇంకొక రూ. 20 అదనంగా కట్టాల్సిందే. మీరు ఎంత విలువ చేసేది కొన్నప్పటికి కూడా, అంటే ఒక 200 పెట్టి బిర్యానీ తిన్నారు. 200 ప్లస్ రూ. 20. రూ. 20 మస్ట్ అండ్ షుడ్‌గా గ్యాస్ ట్యాక్స్ కట్టి రావాలి హోటల్స్‌లో. హైదరాబాద్‌లో నడుస్తుంది అదే. హైదరాబాద్‌లో దాదాపు అన్ని ప్రముఖ హోటల్సు రూ. 20 అదనంగా వసూలు చేస్తున్నాయి. ఎందుకంటే గ్యాస్ ట్యాక్స్ అని పెడుతున్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏందంటే, గ్యాస్ కొరత ఉన్నమాట వాస్తవం. అయితే దాన్ని చూపిస్తూ ఎలా బ్లాక్ చేసి అమ్ముతున్నారు. గ్యాస్ కొరత ఉన్నది పావలా అయితే ముప్పావులో చూపిస్తున్నారని మొన్న నుంచి నేను వీడియోలో చెప్తున్నాను. సమస్య ఉన్నమాట వాస్తవం. ఆ సమస్యను ముందుగా లేవనెత్తింది మనమే అనే మాట అంతకంటే పెద్ద వాస్తవం. సమస్యని ప్రభుత్వం ముందుగా అంచనా వేయలేకపోయింది, ప్లాన్ చేయలేకపోయింది, షార్ట్ ఔట్ చేయడంలో ఫెయిల్యూర్ జరిగింది అనేది వాస్తవం. సరే అది పక్కన పెడితే ఒక 25% సమస్య ఉంటే బ్లాక్ చేసి గ్యాస్ ఏజెన్సీలు, గ్యాస్ కంపెనీలు కృత్రిమ కొరతని క్రియేట్ చేస్తున్నాయి. బ్లాక్‌లో అమ్ముకుంటున్నాయి ఎక్కువ రేట్‌కి. దాని ఫలితంగా అది కస్టమర్స్ మీద పెయిన్ పడుతుంది. ప్రతి కస్టమరు రూ. 20 ఎక్కువిచ్చి ఆహ్, వాళ్ళు టిఫిన్స్ అయినా, భోజనమైనా, ఇంకోటైనా హోటల్ ఫుడ్ మీద ఒక రూ. 20 అదనంగా ఇవ్వాల్సొస్తుంది. సో, దీని మీద మీరేమంటారు? మీరు ఫేస్ చేస్తుందేంటి? అనేది కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇందాకనే నేనొక టీవీ ఛానల్ టీవీ నైన్ వాళ్ళు ఉప్పల్లో ఒక చోట బ్లాక్ చేస్తే గ్యాస్ బండల్ని బ్లాక్ చేస్తుంటే అక్కడికి వెళ్ళి పట్టుకున్నారు ఓపెన్‌గా టీవీ ఛానల్ వాళ్ళు. గ్యాస్ బండల్ని బ్లాక్ చేస్తూ ఉంటే. ఇలాంటివి అనేక చోట్ల జరుగుతున్నాయండి. కాబట్టి మీకు బ్లాక్ మార్కెటింగ్ నడుస్తుందని తెలిస్తే మాత్రం దయచేసి దాన్ని రేజ్ చేయండి. వాళ్ళని ప్రభుత్వానికి పట్టించే ప్రయత్నం చేయండి. ఇది తప్పు. ఇది దేశం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు దాన్ని వాడుకొని డబ్బులు సంపాదించుకుందాం అనుకోవటం అనేది చాలా పెద్ద తప్పు. మోడీ గారి భాషలో ఇది దేశద్రోహం. నేను కూడా దేశద్రోహం అనే అంటా. సమస్య వచ్చినప్పుడు ఒకళ్ళుగా సహాయం చేసే పరిస్థితి ఉండాలి తప్ప, సమస్యను అడ్డం పెట్టుకొని కృత్రిమ కొరతను క్రియేట్ చేసి జనాన్ని ఇబ్బంది పెట్టి, జనం దగ్గర డబ్బులు సంపాదించుకుందాం అనుకునే ఆలోచన తప్పు. మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. ఇంకొక పని కూడా చేస్తున్నారు చాలామంది. డొమెస్టిక్ సిలిండర్ బుక్ చేస్తున్నారు ఇంటికి. ఎందుకంటే ఇంటికైతే గ్యాస్ ఇస్తున్నారుగా ప్రయారిటీగా. దాన్నేం చేస్తున్నారు కమర్షియల్‌లోకి అమ్ముకుంటున్నారు. వీళ్ళకి ఎంత పడిద్ది? 1000 1100 పడిద్ది డొమెస్టిక్ గ్యాస్. అది బయట కమర్షియల్‌గా బ్లాక్‌లో అమ్ముకుంటే 3000కి 4000కి అమ్ముకోవచ్చు. 2000 మిగులుతున్నాయి. ఇలా కూడా చేస్తున్నారట. ఇది తప్పు. ఇలా చేయకండి దయచేసి. దేశంలో ఉన్న సమస్యని మీకు అనుగుణంగా డబ్బులు సంపాదించుకోవడానికి వాడుకోకండి. థాంక్ యూ.